హాయ్ హలో అందరికీ నమస్తే. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కొన్ని నేషనల్ హైవేస్ ఉన్నాయి. ఒంగోలు నుంచి మార్కాపురం వెళ్ళేటువంటి, అంటే వయా పొదిలి మీదుగా మార్కాపురం, ఒంగోలు చేమకుర్తి, పొదిలి, గిద్దలూరు ఒక హైవే ఉంటుంది. అదేవిధంగా ఒంగోలు, చేమకుర్తి, పొదిలి, కనిగిరి, ఉదయగిరి మీదుగా వెళ్ళే హైవే ఒకటి ఉంటుంది. సో ఈ హైవేలు అన్నింటిలో కూడా ఇటీవల కాలంలో, అంటే ఒక 2 నెలల నుంచి, అంటే పోలీసు వారు దీని మీద గట్టి చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే ఎక్కడ కూడా ఆ కేసులు అయితే రిజిస్టర్ కాని పరిస్థితి. కొన్ని చోట్ల భయభ్రాంతులకు గురి చేశారు వాళ్ళు, కానీ అది సరైన ఎవిడెన్స్ కావచ్చు, ఆ కేసులు బలంగా నిలబడలేకపోయింది. సో విషయం ఏంటంటే, మన విషయంలోకి వెళ్దాం. మీరు ఇప్పుడు చెప్పినటువంటి ఈ ప్రాంతాల్లో హఠాత్తుగా పగలు కావచ్చు, రాత్రులు కావచ్చు, హఠాత్తుగా బళ్ళు, వాహనాలు కానీ ఆపితే ఖచ్చితంగా మీకు ఏదో ఒకటి జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఒక గుంపుగా, అంటే తెలుగు వచ్చిరాని భాషలతో మాట్లాడేటువంటి మహిళలు, కొంతమంది మహిళలు ముసుగులు ధరించి వచ్చే పోయే బళ్ళను ఆపి భిక్షాటన అయితే చేస్తున్నారు. అది భిక్షాటన అనుకోవాలా, లేకపోతే ఎవరు లేని సమయంలో వారిని ఏమైనా ఇబ్బంది పెట్టి వారి దగ్గర కొట్టి తీసుకుంటారు అనేది మాత్రం అర్థం కాని పరిస్థితి. చాలామంది ద్విచక్ర వాహనాల దగ్గర డబ్బులు వసూలు చేస్తూ వారిని ఇబ్బంది పెట్టిన సందర్భాలు అయితే ఉన్నాయి. పోలీసులు అయితే ఈ విషయంలో మరి ఎందుకు జాప్యం చేస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ దీని మీద ప్రత్యేక నిఘా వేసేసి వారిని ఖచ్చితంగా పట్టుకుంటే మంచిదని చెప్పేసి ప్రజలైతే భావిస్తున్నారు. ఎందుకంటే పోలీసులు ఇప్పుడు మన కేసు నమోదు చేయాలంటే వాళ్ళు ఎవరో తెలియాలి, వారి మీద కంప్లైంట్ బలంగా ఇవ్వాలి. అట్లాంటి ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎవరికి వాళ్ళు భయభ్రాంతులకు గురై వెళ్ళిపోతున్నారు. మేము ఇట్లా జరిగిందని చెప్తున్నారు, కానీ అది వాస్తవాన్ని బయటికి రావట్లేదు. సో ఇక ఈ రూట్లలో మనం చూస్తే పొదిలి నుంచి మార్కాపురం వెళ్ళే రూట్లో ఆ మధ్యలో టోల్గేట్ ప్రాంతంలో కావచ్చు, అదేవిధంగా ఆ టోల్గేట్ దగ్గర నుంచి ఆ కనిగిరి రూట్కి వెళ్ళే ఆ హైవేలో కావచ్చు, ఆ కొంతమంది మహిళలు గుంపుగా, అంటే వాళ్ళు ఆ వేషధారణ, వస్త్రధారణ అంతా కూడా కొంచెం ఆ ఉత్తరప్రదేశ్, బీహార్కు సంబంధించిన మహిళలాగా ఉన్నారు. కానీ తెలుగు మాత్రం కొంచెం వచ్చిరానట్టుగా తెలుగు మాట్లాడే పరిస్థితులు అయితే ఉన్నాయి. సో ఇలాంటి వారందరూ కూడా వచ్చే వాహనాలని ఆపి వారి దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. అంతేకాదు, ఒంటరిగా దొరికితే మాత్రం ఖచ్చితంగా వారిని కొట్టారని కూడా కొంతమంది కొట్టి వారి దగ్గర డబ్బులు వసూలు చేశారనేది కూడా ఆ రూమర్ అయితే నడుస్తూ ఉంది. ఇది ఎంతవరకు నిజం అనేది పోలీసులు దాని మీద నిర్ధారించి అయితే చేయాలి. ఖచ్చితంగా ఆ ప్రాంతంలో కొంతమంది మహిళలు అయితే డే టైం అయితే, అంటే పగటి పూట భిక్షాటం చేస్తూ డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. నైట్ పూట అయితే చేయకూడని కార్యక్రమాలకి, అసంఘ కార్యకలాపాలు కూడా పాల్పడుతున్నారు అన్నట్టు సమాచారం అయితే ఉంది. సో దీనికి సంబంధించి ఆ స్థానిక, అంటే ఇప్పుడు అక్కడ కొనకలమెట్ల పోలీస్ స్టేషన్ కావచ్చు, అదేవిధంగా పొదిలి కావచ్చు, కనిగిరి కావచ్చు, ఈ చేమకుర్తి పోలీస్ స్టేషన్లో కావచ్చు, మరి దీని మీద కేసులు ఎందుకు రిజిస్టర్ అవ్వలేదు అనేది మాత్రం కొంచెం ఆలోచించాల్సిన విషయం. కానీ యాక్చువల్గా ఏంటంటే నిన్న ఇటీవల కాలంలో నేనటు ప్రయాణించినప్పుడు సందర్భంలో కూడా చాలామంది గుంపులుగా మహిళలు ఉన్నారు. వారంతా కూడా ముసుగులు ధరించి కొంచెం ఆంధ్రప్రదేశ్, అంటే మన తెలుగు వాళ్ళ వస్త్రధారణ అయితే అది కాదు, కానీ వాళ్ళు డిఫరెంట్గా ఉన్నారు. ఇట్లా బళ్ళు ఆపి కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. అంటే మా వెహికల్ వెనకాల కూడా, అంటే ఆపకుండా వెళ్ళినప్పుడు కొంచెం హార్ష్గా బిహేవ్ చేస్తూ అసభ్య పదజాలంతో బూతు మాటలు మాట్లాడుతూ ఎనికిడి పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ వారిని అంటే ఈ కేసు పెట్టడానికి ఎవిడెన్స్ అనేది ఎట్లా అనేది మాత్రం కొంచెం అర్థం కాని పరిస్థితి. ప్రతి ఒక్కరు నాకెందుకులే, నేను సేవ్ అయ్యాను, నేను సేఫ్గా బయటకు వచ్చేసిన, అయిపోయింది అన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో అలాంటి వారిని మీరు పోలీస్ డిపార్ట్మెంట్ గట్టిగా చర్యలు తీసుకొని వాహనదారులకు కావచ్చు, ప్రయాణికులకి ఇబ్బందికరంగా లేకుండా చేస్తే సరిపోతుంది. అంతేవిధంగా కార్లు ఉన్నటువంటి వారిని కూడా స్పీడ్ బ్రేకర్స్ దగ్గర స్లో చేయించేసి వారిని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి. సో మెయిన్గా 2 వీలర్ ద్విచక్ర వాహనదారులకు మాత్రం బాగా ఇబ్బందికరంగా చేస్తున్నారు. వీరందరినీ కూడా ఒకసారి పోలీసు వారు నిఘా పెట్టేసి అటువంటి వారిని పట్టుకోవచ్చు. సో దీనివల్ల ఏంటంటే నైట్ రెస్టారెంట్ల దగ్గర కావచ్చు, టర్నింగ్స్ పాయింట్లో కావచ్చు, వీళ్ళు అసంఘిక కార్యకలాపాలు కూడా పాల్పడుతున్నారని చెప్పేసి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అక్కడ స్థానికంగా డిపార్ట్మెంట్ చేతుల్లో తీసుకుంటే కనుక ఏం జరుగుతుందనేది తెలియదు. కానీ ఏదైనా వారి వలన అటు ప్రాంతాల్లో ప్రయాణించేటువంటి ప్రయాణికులకి అయితే మాత్రం ఇబ్బందికరంగా ఉందనే చెప్పుకోవచ్చు.